Wish you a very happy birthday, Srinidhi and Srilasya. Many more happy returns of the day రా. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆర్డర్ని ప్లేస్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే కనుక మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఆర్డర్స్తో బిజీగా ఉన్నాను. అలానే ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడని వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ మీ విలువైన సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ యొక్క లైఫ్ స్టైల్ హెల్తీగా, హ్యాపీగా, పాజిటివ్గా అందరం కూడా లివ్ చేయాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈరోజు యొక్క వీడియో ఒక ఫుడ్ డొనేషన్ వీడియో అండి. మీ అందరికీ తెలుసు మన ఇల్లు హర్విల్లులో ఫుడ్ డొనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. మనందరం కూడా ఫుడ్ డొనేట్ చేస్తాము. అలానే 100 మెంబర్స్ బిలో అందరికీ కూడా చక్కగా క్యాటరింగ్ తీసుకుంటున్నాము, మనం చేస్తున్నామని మీ అందరూ తెలిసిన విషయమే కదా. సో తెలియని విషయం ఇవాళ ఏంటి చెప్దాం అనుకుంటే చాలా వీడియోస్ ఎందుకు రావడం లేదు అని కామెంట్ సెక్షన్లో కానీ పర్సనల్గా మెసేజ్ చేసి కానీ పర్సనల్ కాల్స్ చేసి కానీ అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ అనేది షేర్ చేసుకోలేకపోతున్నాను. ఈ యొక్క వీడియో అనేది ఒక 50 మెంబర్స్కి ఫ్రూట్స్ దద్దోజనం అండ్ లడ్డు వాటర్ బాటిల్ నేనే స్వయంగా లడ్డు చేస్తున్నాను అండ్ ఫ్రూట్స్ దద్దోజనం కూడా నేనే చేస్తున్నాను. అవి ఎలా చేస్తున్నాను ఏంటి, ఎంత జెన్యున్గా ఎంత క్వాలిటీగా యూజ్ చేస్తున్నాను, పంచేదే కదా ఎలా పడితే అలా యూజ్ చేస్తామా అని అనుకుంటున్నారేమో. కానీ కాదండి, వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా క్వాలిటీ ఫుడ్ తినాలి. ఎప్పుడూ ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చింది అంటే ఖచ్చితంగా మన ప్లాట్ఫామ్ అనేది చాలా జెన్యున్గా ఉంటుందండి. అందుకనే నేను దేన్ని కూడా అసలుకి స్వయంగా నేనే వెళ్ళి పాలు తీసుకొని తోడు పెట్టుకొని బియ్యం నానబెట్టుకొని అండ్ ఫ్రూట్స్ అన్నీ మంచి గ్రేడింగ్ కొనుక్కొచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మీ అందరితో చూపిస్తాను అవి ఏమేమి వాడుతున్నాను, ఎలా చేస్తున్నాను అనేది. ఒక 2 పాపల బర్త్డే అనమాట. వాళ్ళ మదర్ అనేవాళ్ళు నాకు ఆర్డర్ చేశారు. చక్కగా పంచుకుంటాను మేడం, మీ యొక్క పేజ్లో నేను చేస్తే మీకు సపోర్టింగ్గా ఉంటుంది, నాకు మంచి పేరు వస్తుంది కదా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతలా లవ్లీగా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. మామూలుగా అయితే క్యాటరింగ్స్ ఇస్తారు, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది అని. బట్ ఈమె ఫుడ్ పంచడానికి కూడా మనల్ని ఎంచుకున్నారు. అంటే లైక్ మనల్ని ఏంటి చూడండి, ఒక్కసారి గమనించండి, ఎంత రీజనబుల్ ప్రైస్లో ఎంత క్వాలిటీగా అందిస్తున్నామో ఒక్కసారి మీరు గమనించండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఫుడ్స్ ఎలా చేస్తున్నాము, ఇవాళ డే మొత్తం ఎలా ఉంటుందని అక్కడక్కడ మీకు నేను యాడ్ చేస్తాను. లైక్ అంటే మొత్తం యాడ్ చేసుకోలేకపోయినా అక్కడక్కడ యాడ్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇదిగోండి నాయనమ్మ వాళ్ళు మునగాకు పంపించారు, అది మ్యాటర్ వేరు. ఇదిగోండి ఫ్రూట్స్ చూసారా, మొత్తం మీకు చూపిస్తాను. ఇంకో బియ్యం కూడా ఇప్పుడు కడుగుతున్నాం అనమాట. 50 మందికి అండి మొత్తం కూడా. పెరుగు కూడా తోడు పెట్టేసాము, అది కూడా నేను చూపిస్తాను. ఒక షార్ట్స్ రూపంలో, వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటాను. ఇక నేను ఇంకా డ్యూటీలోకి వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాఫ్ కూడా వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా ఇక వెళ్ళిపోదాము. ఇంతకీ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మనం ఎలా పనులు చేస్తున్నామో ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. ఇంతకీ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదండి, ఫుడ్ డొనేషన్ వీడియో అండి. ఏంటి మరి ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఈ మధ్య కాలంలో క్యాటరింగ్స్ అంటున్నారు, ఫుడ్ డొనేషన్ ఆర్డర్స్ అంటున్నారు. మరి మన ఇల్లు హరు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు, పచ్చళ్ళు, నాన్ వెజ్ స్పెషళ్ళు, సమ్మర్ స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ ఆర్డర్స్ ఇవన్నీ ఏమైపోయినాయి, అవన్నీ తీసేశారా ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. అలా ఏం లేదండి, వాటితో పాటుగా ఫుడ్ డొనేషన్ వీడియోస్ కానీ, ఫుడ్ డొనేషన్ ఆర్డర్స్ కానీ, క్యాటరింగ్స్ కానీ, చిన్న ఈవెంట్స్ అయినా, చిన్న పార్టీస్ అయినా సరే మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళకి సపోర్టింగ్గా, జెన్యూన్గా, వాళ్ళకి నచ్చిన విధంగా హోమ్ మేడ్ స్టైల్లో చేసి పంపిస్తున్నాం అనమాట. సో మీలో ఎవరైనా సరే అకేషన్స్ ఏమైనా ఉన్నాయి, నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి ఏమైనా మీ తరపు నుంచి హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన విధంగా మీ బడ్జెట్లో ప్లాన్ చేసి ఫుడ్ ఐటమ్స్ అనేవి మీ పేరున ఇలా నీడీ పీపుల్ అందరికీ కూడా పంచుతున్నాం అనమాట. ఇలా చాలా ఆర్డర్స్ చేస్తున్నాను. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది కదండి. ఎవరైనా సరే మనుషులు అన్న వాళ్ళకి చాలా ఆశ ఉంటుందండి. బంగారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఇంకా ఏ ఐటమ్స్ ఇచ్చినా వద్దు అనరు. కానీ అన్నం మాత్రం పెట్టామంటే కడుపు నిండాక ఇంకా చాలా అమ్మ అంటారు. అందుకనే కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా చేస్తారనమాట. హడావిడిగా ఉంటుందంటే విడిగా వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలని ఏమి ఉండదు. ఇదిగోండి నేనైతే కనుక అమ్మో లేపలేకపోతున్నాను. ఇదిగోండి లడ్డూకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీకు కనబడుతుందా చూడండి,
ట్రైపాడ్ పెట్టుకొని కష్టపడుతున్నాం. ఇవాళ తీయడానికి ఇంకొక ఆమె రాలేదు, ఈవిడికేమో నాకు అందమే సరిపోతుంది. ఇంకా అంటే ఇంత హడావిడి ఉండేది కాదులే, కానీ 9కి స్టార్ట్ చేసాం వర్క్ అనేది. 12 కల్లా అందిస్తే నేను సాటిస్ఫైగా అవుతా. అంటే వాళ్ళు స్వీట్ కూడా లడ్డు అడిగారు, అండ్ దద్దోజనంలో ఫ్రూట్స్ మంచిగా వేయమన్నారు, పోపు పెట్టమన్నారు, ఆ తర్వాత వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనల్ని ప్యాక్ చేసి ఇమ్మన్నారు. మెయిన్ థింగ్ అది. అందుకని 12 కల్లా అందజేస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా, టైంకి వచ్చి తీసుకెళ్తాం మేడం, మీరు రెడీ చేసి పెట్టండి అన్నారు. అందుకని ఈ హడావిడి అంతా చేసేసామనుకోండి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. అది టైంకి వర్క్ అయిపోవాలి మన దగ్గర. నువ్వు లడ్డు రెడీ చేసుకున్నావా? నువ్వు ఈ జల్లెడ తీసేసుకో. అయిపోయింది, నాది కలవడం అయిపోయింది. నాది కూడా ఈ కుర్చీ ఒకటి కావాలా అని చెప్పి ఒకటి వీడియో ఉంది, చేద్దాం ఒకసారి. అది ఇన్స్టాల్ ఒకటి ఉంది. ఇందుకే మీరందరూ ఇన్స్టాలో ఫాలో అవుతున్నారా? ఇల్లు హర్రల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఫాలో అవ్వండి అక్కడ కూడా. ఈ మధ్య వీడియోస్ రావడం చాలా మంది అడుగుతున్నారు, ఇది రీజన్. అప్పటికప్పుడు ఇంకా గబగబా ఇంకా రెడీ అవ్వడం ఏమి ఉండదండి. ఇంకా ఎలా ఉంటే అలానే, ఇంకా అందరిలాగా రెడీ అవ్వడాలు మన వల్ల కాదు. ముందు మనకు వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి డబ్బులు కొడుతున్నారు, అలాంటి వాళ్ళని అసలు మోసం చేయకూడదు. అందుకనే సరుకులు కానీ అన్నీ నేనే అండి, దగ్గరుండి అన్ని ప్యాకింగ్లు కానీ సరుకులు కానీ వండటం కానీ మొత్తం నేనే. ఇక నేను ఇదిగో ఈ అమ్మాయి చూపించడం ఈ అమ్మాయికి ఇష్టం లేదు, నేను చూపించలేదు. అమ్మాయి చేతులు చూపిస్తా ఉండండి. ఈ అమ్మాయి నేను ఇవాళ వర్క్ తక్కువ వర్కేనండి, అంటే ఓన్లీ లడ్డు అండ్ దద్దోజనం, ఫ్రూట్స్ దద్దోజనం. ఈ లడ్డు చేయడం అయిపోతే, అన్నం ఉడకడం అయిపోతే ఇంకా పెరుగు కలిపేసి ఫ్రూట్స్ కట్ చేసుకొని కూర్చొని చేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి. అందుకని పెద్దవాళ్ళు అన్నదానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని అన్నారు. అందుకని ఆ కాన్సెప్ట్ని పట్టుకొని నేను ఎప్పటి నుంచో ఫుడ్ డొనేషన్స్ చేస్తూ ఉంటానండి. ఈ రోజుని కాదు, మన యూట్యూబ్ ఛానల్ 10K, 20K, 30K, 50K, 70K అని 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా మనం చేసామన్నమాట. ఈ మధ్య కాలంలో కొంచెం నా టైం సహకరించక కానివ్వండి, లేకపోతే బడ్జెట్, అంటే మెయిన్గా బడ్జెట్ సహకరించక నేను చేయలేకపోతున్నాను. కానీ అలా ఆలోచించే టైంలో ఇలా ఏమంటారు, నా కస్టమర్స్ అనేది కాల్ చేసి మీరు ఇలా ఫుడ్ డొనేట్ చేయాలి, మేము మనీ వేస్తాము, మీరే స్వయంగా చేసి మీరే పంచాలి అన్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. డబ్బులు వాళ్ళవైనా సరే కష్టం నేను చేస్తున్నాను కదా అన్నట్లుగా. అండ్ ఇక్కడ స్పెషల్గా మాధురి గారి గురించి చెప్పాలండి. మనం ఫుడ్ డొనేట్ చేస్తున్నాం కదా, ఎలా పడితే అలా చేసేసేయండి అని అనకుండా, బడ్జెట్ ఎంతైనా పర్లేదండి, కానీ చాలా హోమ్ మేడ్గా నాకైతే ఎలా ఇస్తారో సేమ్ అలానే ఇవ్వండి. అంటే స్వీట్స్ వాళ్ళు తెచ్చుకుంటా అన్నారు ఫస్ట్, తర్వాత కానీ నన్నే చేయమన్నారు. 2 కేజీల బూందీ లడ్డు అనమాట, మంచిగా డ్రై ఫ్రూట్స్ వేయండి, నెయ్యి పోసి చేయండి అన్నారు. సో మనం లడ్డు చుట్టేటప్పుడు నెయ్యి పోసి చక్కగా ఇలాచి పొడి, కొంచెం పచ్చకర్పూరము, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి లడ్డు చుట్టామన్నమాట. ఆ టేస్ట్ అయితే మాత్రం మిగతా కస్టమర్స్ కూడా ఇంకా 1/2 కేజీ మిగిలితే ఇచ్చాను. ఆ జెన్యున్ రివ్యూ కూడా చాలా చాలా నచ్చిందనమాట. ఇక ఆ తర్వాత ఫ్రూట్స్ దద్దోజనం అండి. దానికి సంబంధించిన ఫ్రూట్స్ అయినా సరే, పెరుగైనా సరే బయటది కాకుండా పోపులో కూడా నూనె కాకుండా నెయ్యి వేయండి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను పడే కష్టం కానీ నేను తీసుకునే బడ్జెట్ కానీ ఒక లెక్క కాదు, కానీ తన యొక్క ఆలోచన అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పెట్టే ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా పెట్టాలి అన్నట్లుగా అనమాట. ఇక మీ అందరికి డౌట్ రావచ్చు, ఫ్రూట్స్ దద్దోజనం చెప్తే మేము చేసుకుంటాం కదా, ఇప్పుడైనా ఖాళీగా మేము పంచుకుంటాం కదా, దూరంగా ఉన్న వాళ్ళు, మేము ఆర్డర్స్ ప్లేస్ చేయలేని వాళ్ళు మేము చేసుకొని పంచితే ఆ రెసిపీ చెప్పొచ్చు కదా అని మీకు చాలా మంది డౌట్ వచ్చింది, అడుగుతున్నారు కూడా. ఏం లేదండి, అన్నం ఒక గ్లాసుకి 4 గ్లాసులు నీళ్లు పోసేసి బియ్యం అనమాట రైస్ పెట్టేసుకోండి. అలా కొంచెం మరిగేటప్పుడు, అన్నం ఉడికేటప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకుని ఉడికించుకోండి. ఎందుకంటే అన్నం చాలా తెల్లగా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మీకు అందుబాటులో మీ బడ్జెట్ తగ్గట్టు ఫ్రూట్స్ తెచ్చుకోండి. లైక్ బనానాస్ కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ, మ్యాంగో కానీ, ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకోండి. ఆ తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కొంచెం దంచిన మిరియాల పొడి వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా అన్నం ఉడికిన అన్నాన్ని కొంచెం చల్లారినాక ఇంకొక గ్లాస్ పాలు పోసుకోండి. పోసేసుకున్నాక అన్నం మొత్తం మెత్తగా చేసుకోండి. మర్చిపోయాను, అన్నం ఉడికేటప్పుడే కొంచెం ఉప్పేసుకోండి, సరిపడా ఉప్పేసేసుకోండి. ఇక ఆ తర్వాత పాలు పోసి అన్నాన్ని కొంచెం తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత పెరుగుని మజ్జిగలా చిలకొట్టండి. ఎక్కువ నీళ్లు పోయకుండా 1 చెంబుడు అట్లా పోసేసేయండి. 8 లీటర్ల పెరుగుకి 2 లీటర్ల నీళ్ళు అనమాట. అట్లా పోసేసుకొని
చక్కగా పెరుగుని చిలుక్కొని ఈ అన్నంలో కలిపేసుకోండి. ఇంకా కట్ చేసుకున్న ఫ్రూట్స్, వేసుకున్న పోపు మొత్తం వేసేసుకొని ఇక దద్దోజనాన్ని గెరటితో కాకుండా చెక్క లాంటి దాంతో, అంటే అన్నం మరీ మెత్తగా అయిపోకుండా చక్కగా దాంతో తిప్పేసేసుకొని మంచిగా ఇంకా మీరు ప్యాకింగ్లు చేసుకోవడమే. ఇదండి ఫ్రూట్స్ దద్దోజనం. ఇంత ఈజీగా ఉంటుంది, చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, చేసేటప్పుడు మాత్రం 3 hours టైం పట్టిందనమాట. లడ్డు కానీ దద్దోజనం కానీ. ఇక ఇవన్నీ కూడా ఆర్డర్స్ నేను తీసుకొని మా అమ్మగారు లడ్డు ప్యాక్ చేస్తున్నారు, నేను మా స్టాఫ్ అనేది ఫుడ్ ప్యాక్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళకి 12 o'clock కల్లా ఇచ్చేసామండి. ఇంతకీ ఎంతమందికి చెప్పలేదు కదా, ఆల్మోస్ట్ 58 మెంబర్స్ కంటే. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. 50 మెంబర్స్కి చెప్పారు, బట్ 8 మెంబర్స్కి ఎక్కువగానే వచ్చాయన్నమాట. ఇక వాటర్ బాటిల్స్ కూడా చూసారా ఎంత మంచివి ఇచ్చారో. వాటర్ బాటిల్, ఒక ఫుడ్ ప్యాకెట్ అండ్ లడ్డు, ఇది మన యొక్క ఆర్డర్ అనమాట. ఇక తర్వాత నాకు ఈ ఆర్డర్ని ప్లేస్ చేసినందుకు వాళ్ళకి కూడా ఫ్రూట్స్ దద్దోజనం అనేది ఒక పెద్ద బాక్స్ నిండా ఇచ్చానండి. ఆల్మోస్ట్ 1.5 kg వరకు ఉందన్నమాట. ఆ తర్వాత 1/2 kg లడ్డు నా తరపు నుంచి పిల్లలిద్దరికీ ఇచ్చాను. వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే శ్రీనిధి అండ్ శ్రీలాస్య. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలిరా. మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి అండ్ మీ అమ్మ నాన్న యొక్క కోరికలు తీర్చి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో పాటు మా అందరి బ్లెస్సింగ్స్, ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్యాకింగ్లు అన్నీ అయిపోయాక తీసుకొని వెళ్ళేటప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, నేను అందరం కూర్చొని హ్యాపీగా తింటున్నాం. టేస్ట్ అయితే మాత్రం అద్భుతస్య అలా ఉందన్నమాట. మీరు కూడా ఎవరైనా సరే ఇలాంటి ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ తయారయ్యే ఫుడ్స్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేను ఈ ఫుడ్ డొనేషన్స్ అనేది చేయలేకపోతున్నాను. మరి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు నేను కలిస్తే ఒక హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా కలవండి. ఓకేనా? నచ్చిందా? మరి మీరు కూడా ఇలాంటి నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేసి మన యొక్క కర్మ ఫలితాలు తగ్గించేసుకుంటూ వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే అండి.